ఒక లాయర్ ఒక ముఖ్యమైన కేసు కోసం ఏఐని చట్టాలు అడిగితే అది ఏకంగా లేని చట్టాలను సృష్టించి చెప్పిన సంఘటనలను మనం వార్తల్లో చూస్తూనే ఉన్నాం కదా. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత తెలివైనదైనా ఒక్కోసారి అలా భ్రమపడి పాత లేదా తప్పుడు సమాచారాన్ని చాలా కాన్ఫిడెంట్గా చెప్పేస్తుంది. అవును, కరెక్ట్. సరిగ్గా ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టే టెక్నాలజీనే ఆర్ఏజీ అంటారు. అంటే రిట్రీవల్ ఆగ్యుమెంటెడ్ జనరేషన్ అన్నమాట. రైట్. ఈరోజు మన డీప్ డైవ్లో ముఖ్యంగా నరేష్ ఐటీ వాళ్ల కోర్సుల డేటాను ఒక ఉదాహరణగా తీసుకుని ఈ ఆర్ఏజీ సిస్టమ్ ఏఐని ఎలా దారిలో పెడుతుందో విడమర్చుద్దాం. అసలు మామూలు ఏఐకి దీనికి తేడా ఏంటంటారు? ఒక రకంగా చెప్పాలంటే సాధారణ ఏఐ మెదడులో ఉన్న సమాచారమంతా ఒక పాత లైబ్రరీ లాంటిది. దానికి ఒకసారి ట్రైనింగ్ ఇచ్చాక కొత్త విషయాలు దానంతటవే తెలియవు కదా. అందుకే అది తెలియని విషయాలను కూడా ఊహించి తప్పుల చేస్తుంది. ఓహో, అంటే దానికి అప్డేట్స్ ఉండవన్నమాట. అవును. ఇక్కడే మన ఆర్ఏజీ టెక్నాలజీ రంగంలోకి వస్తోంది. ఇది ఏఐకి బయట ప్రపంచంలో ఉన్న తాజా మరియు ఖచ్చితమైన డాక్యుమెంట్లను ఎప్పటికప్పుడు చదివే శక్తినిస్తుంది. సూపర్. అంటే ఇది మనం చిన్నప్పుడు రాసిన ఓపెన్ బుక్ ఎగ్జామ్ లాంటిది కదా. ఎగ్జాక్ట్లీ. కేవలం మెమరీ మీద ఆధారపడకుండా పక్కనే ఉన్న పుస్తకం తెరిచి సరైన సమాధానం వెతికి రాయడం. కానీ నాకొక చిన్న డౌట్. మోడల్కు కొత్త విషయాలు నేర్పించడానికి ఫైన్ ట్యూనింగ్ అనే ఒక పద్ధతుంది కదా. మరి ఆ ఫైన్ ట్యూనింగ్కి ఈ ఆర్ఏజీకి అసలు డిఫరెన్స్ ఏంటి? ఫైన్ ట్యూనింగ్ అంటే ఒక విద్యార్థిని మళ్లీ స్కూల్కి పంపి మొదట్నుంచి కొత్త సిలబస్ అంతా బట్టి పట్టించడం లాంటిది. దానికి నెలల సమయం పడుతుంది, అలాగే లక్షల కొద్దీ ఖర్చవుతుంది. అబ్బో, అంత ప్రాసెస్ ఉందా? అవునండి. పైగా రేపు ఉదయం ఏదైనా కొత్త విషయం వస్తే మళ్లీ ఫస్ట్ నుంచి ట్రైనింగ్ ఇవ్వాలి. అదే ఆర్ఏజీ సిస్టంలో అయితే ఆ విద్యార్థి చేతిలో మనం ఎప్పటికప్పుడు అప్డేట్ చేసిన కొత్త పుస్తకాలు పెడతాం. ఓకే. సో అదనపు ట్రైనింగ్ అవసరం లేకుండానే సెకండ్లలో మనకు ఖచ్చితమైన ఆన్సర్ దొరుకుతుంది. ఇది వినడానికి చాలా బాగుంది. కానీ ప్రాక్టికల్గా ఎలా పనిచేస్తుందో మన నరేష్ ఐటీ డేటాబేస్ ఉదాహరణతో చూద్దాం. ఇప్పుడు ఎవరైనా యూజర్ వచ్చి నరేష్ ఐటీలో లేటెస్ట్ జెన్ ఏఏ కోర్సులు ఏమిటి అని అడిగితే అసలు వెనకాల ప్రాసెస్ ఏం జరుగుతుంది? దీంట్లో ముఖ్యంగా 5 దశలు ఉంటాయి. మొదటిది కలెక్ట్, అంటే నరేష్ ఐటీ వెబ్సైట్ లేదా వాళ్ల పీడీఎఫ్ ఫైల్స్లో ఉన్న కోర్సుల డేటాను సేకరించడం. రెండోది స్ప్లిట్, దీన్నే చంకింగ్ అని కూడా అంటారు. ఆ పెద్ద డాక్యుమెంట్లను చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టడం అన్నమాట. ఒక్క నిమిషం, ఇక్కడే నాకు అర్థం కాలేదు. 100 పేజీల డాక్యుమెంట్ మొత్తాన్ని ఒకేసారి ఏఏకిచ్చేస్తే పనైపోతుంది కదా. మళ్ళీ దాన్ని చిన్న ముక్కలుగా కట్ చేయడం దేనికి? ఎందుకంటే మనుషుల్లాగే ఏఐకు కూడా ఒక పరిమితి ఉంటుంది. మీరు 100 పేజీలు ఒకేసారి ఇస్తే అది ఫోకస్ కోల్పోయి అసలు ఏది ముఖ్యమో గ్రహించలేక కన్ఫ్యూజ్ అవుతుంది. ఓహో, అలా జరుగుతుందా? అవును. అందుకే డేటాను చిన్న ముక్కలుగా కట్ చేస్తాం. ఇక మూడో దశ స్టోర్. ఇక్కడే వెక్టర్ డేటాబేస్ అనేది వస్తుంది. ఈ వెక్టర్ డేటాబేస్ అంటే ఏంటి? కంప్యూటర్లకు అక్షరాలు, పదాలు మనలాగా అర్థం కావు కదా. అందుకే ఈ వెక్టర్ డేటాబేస్ ప్రతి పదాన్ని, వాక్యాన్ని అంకెలుగా మార్చి స్టోర్ చేస్తుంది. రైట్. దీనివల్ల ఏఐ ఆ అర్థాలను మ్యాథమెటికల్గా సరిపోల్చగలుగుతుంది. ఇక యూజర్ జెన్ ఏఐ కోర్సులు అని అడగగానే 4వ దశ సర్చ్ మొదలవుతుంది. ఆ అంకెల ఆధారంగా నరేష్ ఐటీ డేటాలో ఖచ్చితంగా సరిపోయే లైన్లను వెతికి పట్టుకుంటుంది. అద్భుతం. ఇక చివరగా 5వ దశ ఆన్సర్. ఇక్కడ ఫుల్ స్టాక్ పైథాన్ విత్ జెన్ ఏఐ కోర్సు అందుబాటులో ఉంది అని చాలా స్పష్టంగా సమాధానమిస్తుంది. వావ్! పదాన్నే అంకెగా మార్చి వెతకడం వల్ల దాని వేగం, ఖచ్చితత్వం అంతలా పెరుగుతాయన్నమాట. వ్యాపార రంగంలో ఇప్పుడు దీనికి ఎందుకు డిమాండ్ ఉందో నాకు స్పష్టంగా అర్థమవుతోంది. అవును కదా. కంపెనీలకు తమ హెచ్ఆర్ పాలసీలు లేదా పబ్లిక్లో లేని సీక్రెట్ లీగల్ డాక్యుమెంట్ల గురించి నమ్మకమైన డేటా కావాలి కదా. ఈ ప్రైవేట్ డేటాను సెక్యూర్గా వాడుకోవటానికి ఆర్ఏజీ బెస్ట్ ఆప్షన్ అనిపిస్తోంది. అదే ప్రధాన కారణం. ఇండస్ట్రీలో ఇప్పుడు ఏఐని కేవలం వాడుకోవడం కాదు, ఖచ్చితత్వంతో వాడుకోవడం ముఖ్యం. అందుకే మార్కెట్లో ఏఐ డెవలపర్, ప్రాంప్ట్ ఇంజనీర్ లాంటి రోల్స్కి విపరీతమైన డిమాండ్ ఉంది. నిజమే. పైథాన్ బేసిక్స్ తెలిసిన వాళ్లు ఎవరైనా సరే నరేష్ ఐటీ లాంటి సంస్థల ద్వారా ఈ ఆర్ఏజీ ఇంకా జనరేటివ్ ఏఐ స్కిల్స్ నేర్చుకుని కెరియర్లో చాలా త్వరగా ఎదగొచ్చు. అంతా బాగానే ఉంది, కానీ నాకొక చిన్న లాజికల్ గ్యాప్ కనిపిస్తోంది ఇక్కడ. ఆర్ఏజీ సిస్టమ్ గుడ్డిగా మనమిచ్చిన డాక్యుమెంట్లు మాత్రమే నమ్ముతోంది కదా. ఒకవేళ మనం కావాలనే తప్పుడు డేటాతో ఉన్న ఫైల్ ఇస్తే
అప్పుడు ఈ అడ్వాన్స్ సిస్టమ్ కూడా తప్పు జవాబులే ఇస్తుంది కదా. ఎగ్జాక్ట్లీ. మీరు కరెక్ట్ పాయింట్ పట్టుకున్నారు. ఆర్ఏజీ సిస్టమ్కి ఏది నిజం ఏది అబద్ధం అని ఆలోచించే శక్తి లేదు. సీలను తీసుకెళ్లి వెక్టర్ డేటాబేస్లో వేస్తే ఏఐ కూడా ఆ పాత రూల్స్నే ఎంప్లాయీస్కి చెబుతుంది. అంటే డేటా క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. 100కి 100 పాళ్ళు. అందుకే ఇక్కడ టెక్నాలజీ ఎంత ముఖ్యమో మనం దానికిస్తున్న డేటా క్వాలిటీ కూడా అంతే ముఖ్యం. సో ఫైనల్గా చూసుకుంటే ఆర్ఏజీ టెక్నాలజీ ఏఐకి ఒక లక్ష్మణ రేఖ గీసి అది ఇష్టం వచ్చినట్లు ఊహించుకుని మాట్లాడే యంత్రం స్థాయి నుంచి ఆ పక్కా ఆధారాలతో మాట్లాడే నమ్మకమైన అసిస్టెంట్గా మార్చేస్తుందన్నమాట. కరెక్ట్. ఖచ్చితమైన సమాచారాన్ని కాంటెక్స్ని జోడించడం వల్ల ఏ బిజినెస్ అయినా సరే ఏఐని ధైర్యంగా వాడుకునే పరిస్థితి వచ్చింది. ఖచ్చితంగా ఇదొక గేమ్ చేంజర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ డీప్ డైవ్ ముగించే ముందు ఒక ప్రశ్న నన్ను బాగా తొలుస్తుంది. భవిష్యత్తులో ఈ ఏఐ ప్రతి పుస్తకాన్ని, ప్రతి డాక్యుమెంట్ను చదివి ఏ తప్పు లేకుండా ఖచ్చితమైన జవాబులు రెడీమేడ్గా మనకి ఇచ్చేస్తుంటే ఇక మనుషులు సొంతంగా ఒక విషయాన్ని వెతికి చదివి విశ్లేషించే సామర్థ్యాన్ని పూర్తిగా కోల్పోతారా? నిజంగా ఆలోచించాల్సిన విషయమే. అవును కదా. ఎగ్జామ్ మనకోసం యంత్రాలే రాసేస్తుంటే మన మెదడుకింక పనేముంటుంది? ఈ ప్రశ్న మీద మనందరం కాస్త ఆలోచించాలి. సో మరో ఆసక్తికరమైన టాపిక్తో మళ్ళీ కలుద్దాం.